ప్రేమ స్వరూపి అనే యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నామండి. దేవుణ్ణి కీర్తిస్తూ ఆరాధిస్తూ దేవుణ్ణి గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి హృదయము పొంగేనయ్యా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి హృదయము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనము విందామండి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ సంఘపక్షమున ఈ ఉదయ కాలము మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఆమేన్. హల్లెలూయా. మనము ఈ ఉదయకాలము మన దేవుడైన యెహోవా యందు సంతోషించాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాలము ఎంతమంది ప్రభువును బట్టి ప్రభువునందు సంతోషిస్తూ ఉన్నారు? హల్లెలూయా. ఎవరు సంతోషిస్తారు ప్రభువులో?
హల్లెలూయా. ఎవరు సంతోషించగలుగుతారు ప్రభువులో? ప్రభునందు సంతోషం మనకి ఎలాగో అనుగ్రహించబడుతుంది. ఎలాగ మనం ఆ సంతోషాన్ని అనుభవించగలుగుతాం మన జీవితంలో? ఈ ఉదయకాలము ధ్యానించుకుందాం. ఆమేన్. మొదటి సమూయేలు 2:1 హన్నా ఈ విధంగా దేవుణ్ణి ప్రార్థన చేస్తుంది. చూడండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగు అనేను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఆమేన్. యెహోవా యందు నాకు మహాబలము కలిగెనని నీ వలన రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను, నేను అతిశయపడుచున్నాను అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంది. ఈ ఉదయకాలము హన్నాలాగా మనము మన హృదయం ఏం చేయాలి? యెహోవాను బట్టి సంతోషించాలి, సంతోషించే వారిగా ఉండాలి. ఆమేన్. చాలాసార్లు మనము ఎప్పుడు సంతోషిస్తాము అంటే, అన్నీ ఉన్నప్పుడు, అన్నీ సమకూర్చబడినప్పుడు, అంతా సమృద్ధిగా దయచేయబడినప్పుడు, ఏమాత్రము కొదువ, ఏమాత్రం కొరత లేనప్పుడు మనం దేవుని స్తుతిస్తాము, లేకపోతే దేవుని యందు సంతోషిస్తాము. అలా సంతోషించటం కాదు. సంతోషం అనేది చాలా ప్రత్యేకమైనది క్రైస్తవుని జీవితంలో. లోక సంబంధులు సంతోషిస్తున్నారు. వాళ్ళకి లోకపరమైన వాహనం బట్టి కానీ, లోకపరమైన గృహాన్ని బట్టి కానీ, లోకపరమైన ఏమంటారు ధనమును బట్టి కానీ, లోకపరమైన పేరును బట్టి కానీ, లోకపరమైన ఏమంటారు విషయాలను బట్టి మనుషులందరూ సంతోషిస్తున్నారు. నీవు కూడా వాళ్ళలాగా సంతోషించటము ఏమాత్రము మంచిది కాదు. నీవు నేను యెహోవా యందు సంతోషించాలి. ఆమేన్. ఇక్కడ రాస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. చాలా శ్రేష్టమైన వాక్యం మనం ధ్యానిస్తూ ఉన్నాం. చూడండి. కీర్తన గ్రంథం 14:7 సియోనులో నుండి ఇజ్రాయిలుకు రక్షణ కలుగునుగాక, యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. ఆమేన్. నీవు నేను ఎందుకు సంతోషించాలంటే, చెరలో నుండి మనము విడిపించబడ్డాము. హల్లెలూయా. చీకటిలో నుండి వెలుగులోకి మనము దాటి వచ్చి ఉన్నాము. ఆమేన్. మరణము నుండి జీవములోకి ప్రవేశించి ఉన్నాము. హల్లెలూయా. దాన్ని బట్టి సంతోషించాలి. నువ్వెందుకు సంతోషిస్తున్నావు? మంచి వస్త్రాలు కొనుక్కున్నావనా? లేదా మంచి ఏమంటారు బంగారము నగలు కొనుక్కున్నావనా? కాదు. దేవుడు నిన్ను చెరలో నుండి విడిపించాడని, అంధకారంలో నుండి విడిపించాడని, నీకు విమోచన కలగ చేశాడని, నీవు దేవుని ద్వారా విడిపించబడ్డావని ఆయన యందు సంతోషించు, ఆయన యందు అతిశయపడు, ఆయన యందు ఉల్లసించు, ఆయన యందు ఉత్సహించు. యెహోవాను బట్టి మాత్రమే సంతోషించాలి ఉదయకాలం మనము. ఆమేన్. మరొక వాక్యము, చాలా అద్భుతమైన వాక్యం రాస్తున్నా ఇక్కడ చూడండి. కీర్తన 40:16 నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది ఏయో వెతికేసి ఆ వెతికే దాంట్లో సంతోషిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేను ఇది పొందుకున్నాను, ఇది నేను కనుగొనగలిగాను అని దాంట్లో సంతోషిస్తున్నారు. అందులో పరిపూర్ణమైన సంతోషం లేదు. అది కొంతకాలమైన సంతోషం, అది కొంతకాలమే ఆనందము. కానీ నువ్వు యెహోవాను వెతికినేడలా, ఆయన సన్నిధిని వెతికినేలా, ఆయన బలమును వెతికినేడలా నీ సంతోషము శాశ్వత కాలముండును. ఆమేన్. నీ సంతోషము కొద్ది కాలం ఉండేది కాదు. నువ్వు దేవుని వెతికితే, దేవుని సన్నిధిని వెతికితే, నువ్వు దేవుని బలమును వెతికితే నీ సంతోషము కొద్ది క్షణాలు, కొద్ది రోజులు ఉండేది కాదు. నీ సంతోషము శాశ్వత కాలం ఉండే సంతోషము. ఆమేన్. దేవుని వెతుకుదాం. ఉదయకాలం లేచి ప్రభువును వెతుకుదాం, ఆయన సన్నిధిని వెతుకుదాం, ఆయన బలమును వెతుకుదాం, ఆయన నీతిని వెతుకుదాం, ఆయన ప్రభావమును వెతుకుదాం, ఆయన మహిమను వెతుకుదాం. దేవునిలో మనకు సంతోషం అనుగ్రహించబడి ఉంది. ఆమేన్. చివరి ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తన 97:12 నీతిమంతులారా. ఆమేన్. హల్లెలూయా. ఎవరు సంతోషిస్తారంట? నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నువ్వు నీతిమంతుడువా, నీతిమంతురాలువా? అయితే దేవుని యందు సంతోషించు. నీతిమంతులు మాత్రమే దేవునిలో సంతోషించగలుగుతారు. పరిశుద్ధులు మాత్రమే దేవునిలో సంతోషించగలుగుతారు. పాపం ఉన్నవాడు దేవునిలో సంతోషించలేడు. అపరాధంలో ఉన్నవాడు దేవునిలో సంతోషించలేడు. లోకంలో ఉన్నవాడు దేవునిలో సంతోషించలేడు. ఈ ఉదయకాలము కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. హల్లెలూయా.
సియోను జనులారా, సియోను కుమార్తెలారా, సియోను ప్రజలారా, యెహోవా యందు సంతోషించుడి. ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు. ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. మనం దేంట్లో ఆనందించాలి? దేంట్లో సంతోషించాలి? రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆమేన్. చిన్నప్పుడు మన పాట పాడేవారు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, రిజాయిస్ రిజాయిస్. ఈ పాట చిన్నప్పుడు పిల్లలకు నేర్పించేవాళ్ళం, సండే స్కూల్లో పాడేవాళ్ళం. వాళ్ళు నిజంగా ఎంత సంతోషంగా పాడతారు ఆ పాట. కానీ ఈ కాలంలో ఇప్పుడున్న క్రైస్తవులమైన మనము దేవునిలో సంతోషించాలి, దేవునిలో ఆనందించాలి. ప్రతి ఒక్కరము ఈ వాక్యాన్ని మనమందరము మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటూ, ఆత్మీయ జీవితానికి మలుచుకుంటూ దేవునిలో సంతోషిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమును మాట్లాడిన వాక్యమును బట్టి, నీ సత్యమును బట్టి వందనాలు. హన్నా అంటుంది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, నా రక్షణ, నా బలమైన దేవుని బట్టి నేను అతిశయపడుచున్నానంటుంది. ప్రభా, కీర్తనకారుడు అంటున్నాడు, చెరలో నుండి మమ్మల్ని విడిపించిన యెహోవా యందు మేము సంతోషించుచున్నాము అని. అలానే నిన్ను వెదుకువారు దేవుని యందు, నిన్ను వెదుకువారు యెహోవా యందు సంతోషించేదరన్నాడు. అలాగనే ప్రభా, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి అని ధ్యానించాం. ఈ మాటలు ప్రభా నీ యందు సంతోషించులాగన, నీ యందు ఆనందించులాన, నీ యందు ప్రభా ఉల్లసించులాన, నీ యందు ఉత్సహించులాన, నీ యందు ప్రభా తండ్రి నీకు వందనాలు, మేము ఆనందించులాగా మాకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్న సంతోషము, ఆనందము, ఉత్సాహము తండ్రి ఎన్ని ప్రభా క్షణకాలము ఉండేవే, కానీ నీలో సంతోషము, నీలో ఆనందము నిత్యము శాశ్వతమైనది ప్రభా. ఆ శాశ్వతమైన సంతోషం మాకు అనుగ్రహించావు. దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యం విన్న వారి జీవితాల్లో ఈ లోకమును బట్టి, ఇంకా లోకము వాటిని బట్టి సంతోషించేవారు, వాటిని విడిచిపెట్టి నీ యందు సంతోషించేవారుగా మార్చబడుదురుగాక. మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.